హలో గైస్, ఈరోజు మనం సింపుల్గా ఈజీగా ఆలు కుర్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. ఇది చపాతీలోకి కానీ, బగారా రైస్ కానీ, వైట్ రైస్ కానీ ఎందులోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ ఇలాగే తింటారు, అంత బాగుంటుంది టేస్ట్ అయితే. రండి చూసేద్దాం. ఫస్ట్ అయితే ఆలు హాఫ్గా కట్ చేసుకొని వాటర్లో కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేసుకోండి. మనకు బంగాళదుంప ఉడికేలోపు మనమైతే వెజిటబుల్స్ కట్ చేసుకుందాము. ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి, ఒక 3-4 టమాటాలు అయితే ఇలా సన్నగా తరిగి పక్కన పెట్టుకోండి. మనం వెజిటబుల్స్ కట్ చేసుకునేలోపు మనకు బంగాళదుంప అయితే ఉడికిపోతుందండి. అది కూడా ఇలా సన్నగా తరిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ షాజీరా, 2 లవంగాలు, కొంచెం చెక్క, ఒక ఇలాచి, ఒక టేబుల్ స్పూను ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోండి. అది వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్, పచ్చిమిర్చి వేసి వేయించుకోండి. మనకు ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి టమాటా, అవి కూడా వేసి మగ్గించుకోండి 2 మినిట్స్. తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసి ఉడికించుకోండి. మనకి ఇలా ఉడికించుకున్న తర్వాత ఆయిల్ అయితే పైకి తేలుతుందండి. ఆ టైంలో అయితే మనము ఒక టేబుల్ స్పూను కారం, ఒక హాఫ్ టేబుల్ స్పూను ధనియాల పొడి అయితే వేసి మూత పెట్టి ఒక 2 మినిట్స్ అయితే ఉడికించుకోండి. తర్వాత మనం ఉడికించుకున్న బంగాళదుంప వేయండి. ఇది కూడా 2 మినిట్స్ వేయించుకున్న తర్వాత ఒక హాఫ్ గ్లాస్ అయితే వాటర్ పోసుకోండి. హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ అయితే ఉడికించుకోండి. మనకి బాగా ఉడికిపోతుందండి కర్రీ, ఇలా అయితే మంచిగా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత కొంచెం కొత్తిమీర అయితే వేయండి. అంతే అండి, మనకి ఆలు కుర్మా అయితే రెడీ అయిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.